హాయ్ హలో అందరికీ. నిన్న ఎందుకో కానీ అమ్మ బాగా గుర్తొచ్చింది. అమ్మ ఇలా గుర్తొచ్చినప్పుడల్లా అమ్మ చేసిన నాకు ఇష్టమైన ఈ కర్రీని ప్రిపేర్ చేస్తాను. నా చిన్నప్పటి ది బెస్ట్ కర్రీ రెసిపీ అనమాట ఇది. అమ్మ మా కోసం అప్పుడప్పుడు లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటుంది. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, చాలా త్వరగా కూడా అయిపోతుంది. కూరగాయలు కూడా కట్ చేయాల్సిన పనే ఉండదు. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే అమ్మ ప్రేమంత కమ్మగా ఉంటుంది. ఇలా అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా ఈ కర్రీని ప్రిపేర్ చేస్తాను. ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడేంత సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ పాలు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి పాలు పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. పాలు పొంగు రాకముందే మూత తీసేసుకొని పాలు దగ్గరగా అయ్యేంత వరకు, బాగా ఎగిరేంత వరకు ఉడికించుకోవాలి. పాలు దగ్గరగా అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీరని వేసుకొని మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఉల్లిపాయ పాలకారం అయితే రెడీ అయిపోయింది. ఇంక దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడివేడి అన్నంలోకి వేసుకొని వేడివేడిగా తింటూ ఉంటే అమ్మ ప్రేమంత తీయగా, అమ్మ ప్రేమంత కమ్మగా ఉంటుంది. నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.